గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ థామస్ సంక్రాంతి పండుగను నియోజకవర్గ ప్రజల మధ్య జరుపుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు నూతన వస్త్రాలతో పాటు సంక్రాంతి కానుకను అందించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపించి చంద్రబాబును సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే పండగ కానుకలను తిరిగి ఇస్తామని డాక్టర్ థామస్ స్పష్టం చేశారు. సంక్రాంతి కానుకల పంపిణీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. గంగాధర నెల్లూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి థామస్ ఆధ్వర్యంలో ఈవేళ పేద ప్రజల మధ్యలోనే సంక్రాంతి సంబరాలు నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ గంగాధర నెల్లూరు హెడ్ క్వార్టర్లో చూడొచ్చు, వేలాదిగా పేద ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి ఆ పేద ప్రజల మధ్యలోనే ఇవాళ ఆయన సంక్రాంతి వేడుకలను జరుపుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇక్కడ పేద ప్రజలకు ఆయన కొత్త దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. దుస్తుల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమాలను కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటి అనేటువంటి అంశాలు కూడా మనతో ఆయనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సార్, ఇవాళ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటారు? ఇంత పేద ప్రజలు భారీగా తరలి రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ఈ జీడి నెల్లూరులో మెయిన్గా చూసారంటే 9 సార్లు ఎలక్షన్ జరిగింది. 2 సార్లే తెలుగుదేశం పార్టీ గెలిచింది, 7 సార్లు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. దాని తర్వాత ఈ కాన్స్టిట్యున్సీని ఎవరు పట్టించుకునే నాదుడే లేదు. ఈ నియోజకవర్గాన్ని జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. చంద్రన్న కానుక అని చెప్పేసి మేము ఇస్తున్నాము, మా ప్రభుత్వం లేదు కాబట్టి మేము ఎవరికి ఇవ్వలేకుండా పోయినాము. నేను ఈసారి ఖచ్చితంగా మా జీడి నెల్లూరు ప్రజలకి చంద్రన్న కానుక నేను కూడా ఇవ్వాలని చెప్పేసి నా వంతు కృషి చేసి ప్రతి ఒక్కరికి కూడా కానుకిచ్చి వాళ్ళతో పాటు పేద ప్రజలతో ఈ సంక్రాంతి జరుపుకోవాలని చెప్పేసి ఈ ప్రోగ్రాం పెట్టాను. దగ్గర 10,000 మందికి భోజనము, 10,000 మందికి 10 నుంచి 15,000 మందికి కిట్ కూడా రెడీగా ఉంది. ఈ కిట్టులో ఒక శారీ, ఒక ధోతి, ఒక షర్టు, ఒక క్యాలెండరు, ఒక జూట్ బ్యాగు, ఈ సంక్రాంతికి ఏం కావాలో కొత్త వస్తువులు అన్నీ కూడా వాళ్ళకి పెట్టి ఈ సంక్రాంతి జరుపుకోవడానికి నా వంతు నేను సంక్రాంతి కానుక అని చెప్పేసి జీడి నెల్లూరు ప్రజలకి కిట్ ఇస్తున్నాను. వీళ్ళు ఈ సంక్రాంతిని మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి, వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. 2024లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థించి మాకు మంచి జరగాలని ఈ జీడి నియోజకవర్గ ప్రజలు మాకు మంచిగా అభిమానించి 2024లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తారని చెప్పేసి వాళ్ళందరికీ కూడా కిట్లు పంపిణీ చేయడం ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా థామస్ భార్యగా ఉన్నారు. చెప్పండి అమ్మా, ఈరోజు మీ దంపతులు ఇద్దరు ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎందుకు இலாண்டி ஆலோசனை మీకు వచ్చింది? இங்கே மெயினாக எதுக்கு வந்திருக்கோம் அப்படின்னா, நாங்களும் இந்த மாதிரி சின்ன இதுலேருந்து கஷ்டப்பட்டு மேலே வந்தவங்க தான். அதனால் இவங்க கஷ்டம் என்னன்னு எங்களுக்கு தெரியும். இவங்களை எல்லாரையும் மேன்மைப்படுத்துறதுக்காக, அவங்க ஆசீர்வாதமாக இருக்கிறதுக்காக தான் நாங்கள் வந்திருக்கிறோம். அவங்களுக்கு மெயினாக சேவை செய்ய தான் வந்திருக்கிறோம், வேறு எதுக்காகவும் இங்கே வரல. ஏன்னா எங்களுக்கு எல்லாமே கடவுள் கொடுத்துருக்கிறாரு. எங்ககிட்ட இல்லாதது இல்லை, எல்லாமே இருக்குது. ஆனாலும் ஜனங்களுடைய படிப்புக்கோசம், அவங்க வாழ்வாதாரம் மேன்மைப்படுத்துறதுக்கோசம், பிள்ளைகளுடைய வாழ்க்கையோட நலனுக்காக, மருத்துவ கல்விக்காக, எல்லாத்துக்காக தான் இங்கே வந்திருக்கோம். எல்லாரும் மேன்மைப்படுத்த பிளஸ் பண்ண தான் வந்திருக்கோம். ఇది మొత్తానికి చూడొచ్చు, ఈవేళ ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రకాల కానుకలను నిలిపేసినటువంటి నేపథ్యంలో ఈవేళ సంక్రాంతి చంద్రన్న కానుక పేరుతో గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జి థామస్ ఆధ్వర్యంలో భారీగా ఇక్కడ పేదలకు చంద్రన్న సంక్రాంతి కిట్లను ఆయన పేదల ప్రజల మధ్యలోనే జరుపుకుంటూ ఒక పక్క సంక్రాంతి వేడుకలను మరోపక్క కిట్లను పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, గంగాధర నెల్లూరు నుంచి.